హనుమాన్ జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే భక్తుల సందడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ హనుమాన్కి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి అంటేనే అన్నదాన కార్యక్రమాలతో పాటు ఆ హనుమంతుడికి శ్రీరాముడికి సంబంధించినటువంటి భక్తుడు హనుమంతుడు కాబట్టి ఏదైతే హనుమాన్ దేవాలయాల్లో ప్రధానంగా జై హనుమాన్ జై శ్రీరామ్ అనేటటువంటి నామస్మరణతో ఆలయాలన్నీ కూడా మార్మోగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక దక్షిణం ఏదైతే భూపాలపల్లి పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో కూడా ఉదయం నుంచే భూపాలపల్లి పట్టణంలోని మరి భక్తజన సందోహం అంతా కూడా ఉదయం నుంచే ఇక్కడికి ఆలయానికి చేరుకొని మరి హనుమాన్ జయంతి సందర్భంగా చేసేటటువంటి వివిధ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఇక హనుమాన్ జయంతి రోజు చూసినట్లయితే కనుక మరి పంచముఖ ఆంజనేయ స్వామిని అదేవిధంగా పాదరస ఆంజనేయ స్వామిని కూడా మరి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులంతా కూడా. ఇట్లా చిన్న పెద్ద అనే తేడా లేకుండా మరి హనుమాన్ని మరి పూజించడం ద్వారా ఒకవైపు భక్తితో పాటు మరోవైపు బలం ధైర్యం కూడా చేకూరుతాయని భక్తులు మరి ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మరి అందరూ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల తాకిడైతే అభయాంజనేయ స్వామి ఆలయానికి మరి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే స్వాములు ఆంజనేయ స్వామి మాలధరణ భక్తులు కూడా ఈరోజు మరి మాల విరమణ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఏదైతే స్వామికి మాల విరమణ చేసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి మరి పూజలు కూడా చేస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా ఒక కోలాహలం వాతావరణం అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా కూడా ఇక్కడ సందడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఇక్కడ భూపాలపల్లి పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. హనుమాన్ జయంతి విశిష్టత గురించి మనతో పాటు మాట్లాడడానికి భూపాలపల్లి పట్టణానికి చెందినటువంటి అభయాంజనేయ స్వామి ఆలయ అర్చకులు ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఆ శ్రీరామ భక్తులైనటువంటి హనుమాన్ జయంతి విశిష్టత ఏంటి అసలు? మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైశాఖే మాసు కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళమని. వైశాఖ మాసములో బహుళపక్షమందు దశమి తిథి రోజున ఆంజనేయ స్వామి జయించినని మనకు శాస్త్రములో పురాణాలలో గ్రంథాలలో ఆధారంగా ఉన్నది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి దశమి బహుళ దశమి వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం కూడా మనకు 60 సంవత్సరాలు ఉంటాయి కదా, దాంట్లో ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి పెద్ద జయంతి అని చేస్తుంటారు. దీనికి హనుమాన్ స్వాములు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని జయంతి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం మండల దీక్షలని అర్ధమండల దీక్షలని పావు మండల దీక్షలని 41 రోజు 21 రోజు 11 రోజులు మాలలు వేస్తుంటారు. అదే కాకుండా ఈ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే ఈరోజు ఆ స్వామి వారి యొక్క పుట్టినరోజు కాబట్టి వారిని దర్శించుకుంటే భూత ప్రేత పిశాచ బాధలని తెలిగిపోయి కోరిన కోరికలన్నీ ఫలిస్తేనే ఉద్దేశంగా భక్తులు సనాతనం నుంచి పూర్వం నుంచి కూడా ఈ వైశాఖ బహుళ దశమి రోజునే హనుమాన్ జయంతిగా పరిగణిస్తారు. ఈరోజు కూడా మన భక్తాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని తరించిండు. వారందరికీ కూడా శుభం కలుగాక. అంటే ముఖ్యంగా ఈ రోజున పంచముఖ ఆంజనేయ స్వామిని కావచ్చు పాదరస ఆంజనేయ స్వామిని కూడా ఇట్లా పూజలు చేస్తూ ఉంటారు. వాటి ప్రత్యేకత ఏంటి? ఆంజనేయ స్వాములలో అంతా ఆంజనేయ స్వామి అంటే ఎవరైనా ఒకటే రూపం కలిగినటువంటి స్వామి. కాకపోతే దాంట్లో ఆంజనేయ స్వామి విగ్రహాలను తయారు చేసేటప్పుడు కొన్నిట్లలో భక్తాంజనేయ స్వామి అని ఇట్లా శ్రీరామచంద్రుడు ఉంటే నమస్కారం చేసినట్టుగా పబ్బది పట్టుకొని ఉన్నటువంటి స్వామిని భక్తాంజనేయ స్వామి, భక్తుంతిరిగా ఉంటే భక్తాంజనేయ స్వామిని, అభయం ఇచ్చినట్టుగా ఉంటే అభయాంజనేయ స్వామిని, 5 తలకాయలు ఉన్నట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామిని, దండం పెట్టినట్టుగా ఉంటే దాసాంజనేయ స్వామిని, కొన్ని విగ్రహాలు దక్షిణముఖం కలిగి ఉంటే దక్షిణముఖ ఆంజనేయ స్వామిని, కొన్ని విగ్రహాలు ఉత్తరముఖంగా కూడా ఉంటుంటే వారి వారి యొక్క ప్రశస్తాన్ని బట్టి ఉత్తరముఖంగా ఉంటే ఉత్తరముఖ ఆంజనేయ స్వామి అని ఉంటాయి. దాంట్లో ఏ విగ్రహమైనా ఏ రూపమైనా కూడా ఒకటే ఆంజనేయ స్వామి రూపం. వారిని ఎవరిని ఏ మూర్తిని భావించినా ఏ మూర్తిని కొలిసినా కూడా అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. భక్తులందరికీ శుభం కలుగుతుంది. సాధారణంగా జరిగే పూజా కార్యక్రమాలు కాకుండా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి? ఈరోజు ఆంజనేయ స్వామి వారికి ఉదయం నుంచి మన దేవాలయంలో ఉదయం 5 గంటల నుండి పంచామృతాలతో అభిషేకం, ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి పంచామృతాలతో అభిషేకం మరియు వివిధ రకాలైనటువంటి పండ్లు రకరకాలైనటువంటి పండ్లతో అభిషేకము, కొబ్బరి నీళ్లతో అభిషేకము, 108 కలశాలు మన భక్తులందరూ 108 ప్రదక్షిణలు చేసిండు స్వామివారికి రామనామాన్ని చెప్పుకుంటూ. దాంట్లో 108 చెంబులతోటి 108 కలశాలతోటి స్వామివారికి వాళ్ళ ప్రత్యేకంగా ప్రతిరోజు మాదిరిగా కాకుండా ఈరోజు స్వామివారికి అభిషేకం జరపబడ్డది. మరియు ఈరోజు దేవాలయ విశిష్టమైనటువంటి అలంకరణ, స్వామివారికి 1,00,000 తమలపాకులతో పూజ, ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు ఇంకా హనుమాన్ చాలీసా కూడా పారాయణం జరిగింది 11 సార్లు. ఇప్పుడు స్వామివారికి ఇంకా 108 రకాల మన భక్త బృందం చేత 108 రకాల ప్రసాదాలు
పులిహోర దద్దోజనం ఇలాంటి ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. సాయంత్రం మళ్ళీ భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈరోజు సాయంత్రం స్వామివారి జయంతి కాబట్టి జయంతి సందర్భంగా డోలోత్సవం స్వామివారిని ఉయ్యాల వేసి ఊపడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపబడతాయి. ఈరోజు ఇంకా పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఇంకా జరిగేటి ఉన్నాయి. ఇంతవరకు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. శ్రీరామునికి భక్తుడైనటువంటి ఆ హనుమాన్ పైన అదేవిధంగా శ్రీరాముని పైన తమ భక్తి పారవశ్యాన్ని చాటుతుంటారు భక్తులందరూ కూడా. ఏదైతే హనుమాన్ జయంతి సందర్భంగా మరికొంతమంది అభయాంజనేయ స్వామి ఆలయంలో ఒక అమ్మ ఉన్నారు. అమ్మ నమస్కారం అమ్మ. ఏం రాస్తున్నారమ్మా? ఇది రామకోటి రాస్తున్నాం స్వామి. రామకోటి రాస్తున్నారు. సో రామకోటి రాయాలని అంటే ఆ ఆలోచన అనేది ఎందుకు వచ్చిందమ్మా మీకు? అది నాకు తెలియదు స్వామి, నా మనసుకు వచ్చిందంతే రాస్తున్నాను. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి రాస్తూనే ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి రాస్తున్నాను స్వామి. 5 బుక్కులు పూర్తి అయిపోయినాయి. ఇది 6వ బుక్ రాస్తున్నాను. శ్రీరాముని హనుమాన్ భక్తులు అనమాట. శివుని భక్తులకు కూడా అంటే రామ భక్తులు అంటే మొదటి నుంచి కూడా రామ భక్తులే. అట్లా రాయాలని మనసుకు వచ్చింది. అనేది వేరే సంకల్పం ఏమి లేదు. ఆయన ఒక నామం నేను రాసుకోవాలి అని అనిపించింది, రాస్తున్నాను. అంటే ఈ ఆలయం అంటే ఇక్కడే వస్తుంటారా? హనుమాన్ జయంతి సందర్భంగా ఇదే ఆలయానికి వస్తుంటారా ప్రతి సంవత్సరం? లేదు స్వామి, అంటే ఇక్కడికే వస్తాము, కాకపోతే ఇంట్లో కూడా రాసుకుంటాను అన్నట్టు అట్లా. సో రామకోటి అంటే దాదాపు అంటే 1,000,000 సార్లు రాయాలా? ఎట్లా ఉంటుంది? ఇక అది అంటే మనకి ఎంతసేపు మన జీవితం అనేది ఎంతసేపు ఉంటుంది అనేది మనకు తెలియదు కదా. 1,000,000 అంటే 1,000,000 రాస్తామో లేదో కూడా తెలియదు. ఈ మధ్యలో భద్రాచలం పోవాలనుకుంటున్నాను. అయితే బుక్కులు అక్కడ ఒప్ప చెప్పాలి అని అనుకుంటున్నాను, వెళ్ళాలి అనుకుంటున్నాను. అంతే రాసిన బుక్కులు భద్రాచలంలో ఒప్ప చెప్పాలనుకుంటాను. దాదాపు అంటే ఇప్పటి వరకు ఎన్నిసార్లు రాశారనుకుంటున్నారని ఆ నామాన్ని శ్రీరాముడు? అంటే 5 బుక్కులు అంటే మరి అన్ని ఒక బుక్కు 5,000 సార్లు ఉంటుంది. అంటే 5 బుక్కులు అంటే ఇక ఎన్నో ఇక లెక్క పెట్టలేదు, కానీ రాస్తూనే ఉన్నా అన్నట్టు. అట్లా నిరంతరంగా మాత్రం ఎప్పుడు టైం దొరికినా వీలు దొరికినా రాస్తూనే ఉంటాయి. ఇక హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భక్తజన సందోహం అంతా ఆ హనుమయ్యకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు చేయడమే కాకుండా ఆ హనుమాన్కు ఇష్టమైనటువంటి వంటకాలు కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ భూపాలపల్లి పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఇక్కడ మహిళా భక్తులు అంతా కలిసి ఇక్కడ వంటకాలు చేస్తున్నారు. అసలు వాళ్ళు చేసేటటువంటి వంటకాలు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. హనుమాన్ జయంతి రోజు ఈ ప్రత్యేకమైనటువంటి వంటలు చేయడానికి కారణం ఏంటి? స్వామివారికి ఇష్టమైన వడమాల కానీ అరిసెలమాల కానీ స్వామివారికి ఇష్టం కాబట్టి నెయ్యిలో కాలవడము, తనకిష్టమైన 108 ప్రదక్షిణలు, 108 అరటి పండ్లతోని, మామిడి పళ్ళతో తనకి ఇష్టమైన వంటకాలు చేసి స్వామివారికి నివేదన చేసి హనుమాన్ జయంతి సందర్భంగా అందరం కలిసి చేస్తున్నామండి. అంటే ప్రతి సంవత్సరం చేస్తుంటారా అండి? ఇలా దాదాపు ఇక్కడ హనుమాన్ స్వామి విగ్రహం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో భూపాలపల్లి భక్తులు అందరూ కలిసి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ప్రతి హనుమాన్ జయంతికి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు. పొద్దుట 6 గంటలకు స్టార్ట్ అయిన కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు జరుగుతూనే ఉంటుందండి కార్యక్రమం. అంటే ఎటువంటి ఆయిల్ వాడకుండా కేవలం నెయ్యిని మాత్రమే నెయ్యిలోనే కాలవడము. అన్ని ఆయిల్ అనేది వాడకుండా నెయ్యితోనే వాడతామండి ప్రతిదీ ఏ నైవేద్యం చేసినా. సో మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది అంటే అంటే మీ అంత భక్తజన సందర్భం అంతా అంటే ఒక మహిళ అంటే మీ ఫ్యామిలీతో కావచ్చు ఇట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనే ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అసలు ఇట్లాంటిది అనేది స్వామివారి దయ వల్ల మాకు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సేవ దొరకడము, ఇంత అందరూ సహకారంతో మాకు ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. సో మీరు చెప్పండి, ఏ వంటకాలు చేస్తారు ఒకసారి చెప్తారా మీ మాటలు? మినపవడలు, బెల్లపప్పాలు, నేతిలో కలిసి. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక సంవత్సరం తర్వాత అందరూ కలిసి హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో భక్తజన అంటే ఒక సేవ కూడా, ఇది కూడా ఒక సేవ లాంటిది కదా, ఎట్లా అనిపిస్తుంది ఆ హనుమాన్కి సంబంధించి? చాలా సంతోషంగా ఉన్నది. అందరం మంచిగా కలిసి చేసుకోవడం చాలా మంచిగా ఉన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయానికి వచ్చి ఆ హనుమయ్యకు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసినటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, హనుమాన్ జయంతి రోజు ఆ హనుమాన్ని కొలవడం, శ్రీరామాన్ని జపించడం ఎట్లా అనిపిస్తుంది? హనుమాన్ జయంతి రోజు ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయంటే పొద్దున 6 గంటలకు 108 ప్రదక్షిణాలు, అభయాంజనేయ స్వామి మన పంచముఖ ఆంజనేయ స్వామి ప్రదక్షిణ అని ఒకటి ఉంటుంది, అది 11 సార్లు వేస్తాం. మళ్ళీ తర్వాత లాస్ట్ 11 పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణ చేస్తాం. ఆ తర్వాత నేతులు అప్పాలు కలుస్తాం, ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తాం, ఆ వస్త్రాలంకరణ చేస్తాం. తర్వాత ఉత్సవ విగ్రహానికి సుత అభిషేకం చేసి నైవేద్యం 108 అప్పాలతోని 108 వడలతోని నెయ్యిలో కలిసిన నైవేద్యాన్ని, అందులో పులిహోర,
అండ్ అరటి పండ్లతో భోజనం కార్యక్రమం ఇవన్నీ మొత్తం టోటల్ నైవేద్యం పెట్టి ఆ తర్వాత భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంచుతాం. ఇది హనుమాన్ జయంతి యొక్క విశిష్టత. మొత్తానికి అయితే ఎంతో ఆధ్యాత్మికంగా మరోవైపు సందడిగా సాగుతుంది. ఆ సందడి ప్రతి సంవత్సరం జరుగుతుంది. భూపాలపల్లికి మేము వచ్చి కనీసానికి ఒక 10-20 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రోగ్రాం దినదినం ప్రతి ఒక్క సంవత్సరం ఇంకా పెరుగుకుంటూనే పోతుంది కానీ తగ్గుతలేదు. భక్తులు సుధా బాగా మంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారు. స్వామివారి కృప ఎప్పటికీ మా మీద ఉంటుంది కాబట్టి మేము ఎప్పటికీ చేయగలిగినందుకు ఉత్సాహభరితంగా ఉన్నాం. మీరు చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు హనుమాన్ జయంతి రోజు? చాలా సంతోషం అనిపించింది మాకు. ఇక్కడ ఈ కార్యక్రమం చూసే వరకు ఈ హనుమాన్ జయంతి ఈ భక్తులకు మాకు చాలా ఉత్సాహంగా చాలా సంతోషంతో ఈ హనుమాన్ జయంతి మేము చేసుకుంటాం. మీరు చెప్పండి, ఉదయం నుంచి భక్తుల తాకిడి ఎట్లా ఉంది ఈరోజు? చాలా ఎక్కువ ఉంది ఈరోజు. ఎందుకంటే హనుమాన్ జయంతి కనుక చాలామంది హనుమాన్ మాలదారులు కావచ్చు, లేదా వివిధ రకాల భక్తులు కావచ్చు, చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొత్తం ఇక్కడ నిండిపోయింది. అసలు ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గింది కానీ మొత్తం నిండిపోయింది. అసలు ఇదంతా ఉదయం నుంచి క్రౌడ్ ఘోరంగా ఉంది. అసలు ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మేమే లోపలికి వెళ్ళలేకపోయాం. ఇంతవరకు అంత క్రౌడ్ ఉంది. సో మీరు చెప్పండి అన్న, ఆలయ కమిటీ చేస్తున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ భక్తజన సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎట్లా కొనసాగుతాయి ఇక్కడ? ఇప్పటి వరకు మేము ఒక 20-25 సంవత్సరాల నుండి మేము ప్రతి ఈ హనుమాన్ జన్మదినాన్ని ఇక్కడ జరుపుతున్నాము. ప్రొద్దున 6 గంటలకు మొదలుకుంటే నగర సంకీర్తన ఏ మాదిరిగా ఉంటుందో అదే మాదిరిగా 108 ప్రదక్షిణలు నగర సంకీర్తన లాగానే రామనామ జపంతో, అదేవిధంగా 21 లేదా 41 108 చాలీసాలతోని అందరూ కూడా సామూహికంగా రకరకాలైనటువంటి పద్ధతులలో ఆ స్టైళ్లలో హనుమాన్ చాలీసా తర్వాత రామనామ జపాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ ప్రాంతం లోపల ఉండబడేటువంటి భక్తి అనేది ప్రతి ఒక్కరి హృదయాలలో నిండిపోతూ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ అందరు ఈ చాలీస నేర్చుకోవడం కానీ దండకాలు చదవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తద్వారా ఇక్కడ స్వామివారికి వేసే అటువంటి అప్పాలు కానీ వడలు కానీ ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించుకోవడం ఇవన్నీ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. కానీ ఇట్లా చేయడం మాకు ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా ఉంటుంది. తర్వాత ఏంటి అని అంటే ఇక్కడ మాలలు ధరించినటువంటి స్వాములు ఈ ఇరుముళ్ళు కట్టుకోవడం, ఇప్పటిదాకా విపరీతమైనటువంటి జనం ఉండే స్వాములు ఎక్కడ వాళ్ళు అక్కడ విరమణకు వెళ్ళిపోయినారు. కానీ ఇటువంటి విరమణ కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఈ ప్రాంగణంలో జరిగితే ఇంకా బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ ఉంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని అంతా కూడా మీ టీవీ ద్వారా సమస్త ప్రజానీకానికి తెలియపరిస్తే బాగుంటుందని సంతోషిస్తున్నాం. సో ఇక్కడ మనతో పాటు అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలధరణ వేసినటువంటి హనుమాన్ స్వాములు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఇది ఎన్నోసారి మీరు మాల వేయడం? నేను గత 3 సంవత్సరాల నుంచి మాలేస్తున్నాను. ఇక్కడ కుటీరంలో మమ్మల్ని 21 రోజులు భిక్ష మండలంలో భిక్ష పెడుతున్నారు మంచిగానే. కానీ ఇక్కడ స్వాములు కూడా బాగానే మంది ఉన్నారు. దగ్గర ఒక 800-900 మంది స్వాములు ఉన్నారు. అంత సౌలభ్యంగా ఉంది, మంచిగా ఉన్నది. ఇక్కడ నుంచి ఇరుముడి కట్టుకొని కొండగట్టు పోతున్నాం. కొండగట్టు పోయాక అక్కడ హోమం కాల్స్తారు. హోమం ద్వారా నుంచి వెళ్ళి అక్కడ ఇరుముడి చెల్లిస్తాం. అక్కడ కూడా మంచి సౌలభ్యం కూడా ఉంటుంది. దాని ద్వారా వచ్చి మంచిగా ఫలితం కూడా మంచిగా ఉంటుంది స్వామి. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు నాకు సక్సెస్ అయితే జరిగింది స్వామి మాల అయితే. కొన్ని స్వాములు 22 సంవత్సరాలు కూడా చేసిన కానీ వాళ్ళు కూడా మంచిగా చేసిన స్వామి. ఇప్పుడు ఇదిలా కాకుండా ఇది వరకు కూడా ఇంకో నెక్స్ట్ ఇయర్ కూడా మనకు మంచి జరగాలని, ఈ గుడి కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఈ గుడి కొద్దిగా డెవలప్మెంట్ లేదు, ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ కావాలా, ఇంప్రూవ్ కావాలి స్వామి. మాకు కొద్దిగా ఇబ్బంది ఉన్నది అంతే. అది సార్. ఇక మీరు చెప్పండి స్వామి, ఇరుముడి కట్టినటువంటి స్వామి కూడా ఉన్నారు. ఎంతమంది మీరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి కొండగట్టు? మేము ఒక 8 మంది వెళ్తున్నాము. నేను ఫస్ట్ సారి మాల వేసి కన్నస్వామి. ఎట్లా అనిపించింది హనుమాన్ మాల వేసి ఆ భక్తి పారవశ్యంలో హనుమాన్ని నిరంతరం జపించడం కావచ్చు, ఆ హనుమాన్ ధ్యానంలోనే ఉండడం ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది స్వామి. ఇంతకుముందు నేను వేసే ముందు చాలా భయపడ్డాను, ఎలా ఉంటుందో ఏందో, దీక్ష గురించి నాకు ఏం తెలియదు. ఫస్ట్ సారి వేసాను, చాలా సంతోషంగా అనిపించింది, చాలా సంతోషంగా గడిచిపోయింది. కాకుంటే నేను చిన్న దీక్ష పావంతులో భాగంగా 11 రోజులు ధరించాను స్వామి. 11 రోజుల దీక్ష. 11 రోజులు నాకు సంతోషంగా గడిచిపోయింది. ఆ దీక్ష చేయాలని అంటే ఆలోచన అంటే మీకే వచ్చిందా? ఇట్లా నాకే వచ్చింది స్వామి. మనసులో అనుకున్నాము. హనుమాన్ కూడా నాకు కొద్దిగా వేసుకో అన్నట్టు నాకు అనిపించింది. వేసుకున్నాను, చాలా సంతోషంగా అనిపించింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భూపాలపల్లి పట్టణంలోని అభయాంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆలయంలో ఉదయం నుంచే భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. హనుమాన్ మాలధరణ భక్తులు కావచ్చు, మరోవైపు
ఒకవైపు సాధారణమైనటువంటి భక్తులు అదేవిధంగా మహిళా భక్తజనం అంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఆ హనుమాన్కి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, వంటకాలు, అభిషేకాలు కూడా చేస్తూ ఉన్నారు. ఒకవైపు శ్రీరామనామ జపాన్ని అదేవిధంగా హనుమాన్ చాలీసను కూడా జపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ భూపాలపల్లి పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.